75 ఏళ్ల క్రితం స్వతంత్ర భారత్ ఒక చిన్న ఆడపిల్ల దగా పడింది. తలదించుకొని కష్టం నష్టంతో మిగిలిపోయింది. ఆ ఆడపిల్లల భారత్ తన బ్రతుకుదెరువు కోసం పోరాటం మొదలుపెట్టింది. గత 75 ఏళ్లలో సాధించిన అభివృద్ధి కేవలం 20-30% మాత్రమే. మరి మౌలిక సదుపాయాల రూపకల్పనలో అటల్ బిహారీ వాజ్పేయి రాకముందు దేశం మొత్తంలో కలిపితే కేవలం 10% మాత్రమే. పల్లెటూళ్ళలో బురదగుంటల్లో నడవడం అనేది నిత్యకృత్యం. ఫ్యాన్, ఏసీ అంటే అపర కోటీశ్వరుల ఆస్తి. ఫోన్ అంటే వామ్మో, ఒక ఇంట్లో ఉంటే అది పెద్ద ఆస్తిలా కనిపించేది. గ్యాస్ కేవలం నగరాల్లో పైసలున్న వాళ్ళ ఇంట్లోనే ఉండేది. అలాంటి దశ నుంచి ఫోన్ లేని మనిషే లేని పరిస్థితికి, గ్యాస్ లేని ఇల్లు లేనంతగా దేశాన్ని తీసుకొచ్చిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆ మార్గాన్ని కొనసాగిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మౌలికంగా పునరుద్ధరించబడుతోంది. 4 లైన్, 6 లైన్, 8 లైన్, 10 లైన్, 12 లైన్ రోడ్లతో ఈరోజు భారతదేశం రోడ్డు కనెక్టివిటీలో అమెరికా తర్వాత 2వ స్థానంలో నిలుస్తోంది. ఇటీవలి గడ్కరీ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రోడ్లు కూడా అమెరికా రోడ్ల స్థాయికి చేరుతాయి అన్నది ఈ మార్పుని అర్థం చేసుకోవడానికి చాలు. కానీ ఈ రోడ్ల నిర్మాణం తర్వాత నిరంతర టోల్గేట్ల భారం ప్రజల మీద భారీగా కొనసాగుతుంది. ఇప్పుడు మోదీ సర్కార్ ఈ భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 15 విడుదల కానున్న ఫాస్ట్యాగ్ యాన్యువల్ పాస్ రూ.3000కి 200 టోల్ ప్రయాణాలు. ఇది కేవలం ఒక స్కీమ్ కాదు, ఇది జనసాధారణ జీవనానికి మౌలిక సదుపాయాలు చేరువ చేసే విప్లవాత్మక చర్య.